next modification enzyme, alkaline phosphatase. So before to alkaline phosphatase, అసలు phosphatase ఏంటి దాని గురించి చూసుకుందాం. So phosphatase is nothing but an enzyme that catalyzes the cleavage of phosphate group from substrate. సో ఇందాక దానికి కరెక్ట్గా ఆపోజిట్ అనమాట. సో కైనేజ్ మనకి ఏం చేస్తుంది, పాలిన్యూక్లియోటైడ్ కైనేజ్ ఫాస్ఫేట్ గ్రూప్ని 5' దగ్గర యాడ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ మన ఫాస్ఫేట్ గ్రూప్ని సబ్స్ట్రేట్ నుంచి క్లీవ్ చేసేస్తుంది యూజింగ్ వాటర్ మాలిక్యూల్, దట్ ఈస్ హైడ్రోలైటిక్ క్లీవేజ్. అండ్ దిస్ రియాక్షన్ ఈజ్ నాట్ రివర్సిబుల్, అంటే ఇర్రివర్సిబుల్ రియాక్షన్. పిక్చర్లో చూస్తే మీకు సబ్స్ట్రేట్ ఉంది, సబ్స్ట్రేట్ కి లింక్డ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఉంది. ఓకే, సో ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ మన క్లీవేజ్ జరుగుతుంది. సో యూఆర్ గెటింగ్ ది అవుట్పుట్స్, మీకు సబ్స్ట్రేట్ వస్తుంది బట్ నాట్ విత్ ఫాస్ఫేట్ గ్రూప్ బట్ జస్ట్ విత్ OH గ్రూప్, అండ్ అలాంగ్ విత్ దట్ వీఆర్ గెటింగ్ ది ఫాస్ఫేట్ గ్రూప్ ఐసోలేటెడ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ తీసుకుంటున్నాను. సో గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ హైడ్రాలసిస్ జరుగుతుంది అండ్ ఐఎమ్ గెటింగ్ గ్లూకోజ్ సెపరేటెడ్ అండ్ అలాంగ్ విత్ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఐసోలేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ HPO4, దట్ ఈస్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. మన ఎంజైమ్ అనేది కంప్లీట్ ఆపోజిట్ యాక్టివిటీ ఉంటుంది కైనేస్ అండ్ ఫాస్ఫోరిలేస్తో పోలిస్తే, బికాస్ దే యాడ్ ఫాస్ఫేట్ గ్రూప్స్ టు దర్ సబ్స్ట్రేట్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్, వెరాజ్ మనది రిమూవ్స్ ఫాస్ఫేట్ గ్రూప్. ఫాస్ఫేటేజ్లో స్పెషల్ క్లాస్ ఆఫ్ ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది దట్ రిమూవ్స్ ఫాస్ఫేట్ గ్రూప్ ఫ్రమ్ ప్రోటీన్. దోస్ ఎంజైమ్స్ ఆర్ కాల్డ్ ఫాస్ఫోప్రోటీన్ ఫాస్ఫేటేజ్. మన ఫాస్ఫేటేజ్ గ్రూప్లో 2 types ఉంటాయి బేస్డ్ అపాన్ దర్ యాక్టివిటీ. వన్ ఈజ్ యాసిడ్ ఫాస్ఫేటేజ్, ఇంకొకటి ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్. ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ అనేది మన సిలబస్లో ఉంది. సో ఈ యాసిడ్ అండ్ ఆల్కలైన్ ఫాస్ఫేటేజెస్లో మోర్ కామన్గా ఉండేది ఏంటి అంటే ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్. యాసిడ్ ఫాస్ఫేటేజ్ ఫస్ట్ గ్రూప్. ఈ ఎంజైమ్ యొక్క ఆప్టికల్ యాక్టివిటీ హైగా ఉండేది pH 3 and 6కి మధ్యన. ఎగ్జాంపుల్ లైసోజోమల్ ఎంజైమ్స్. ఈ లైసోజోమల్ ఎంజైమ్స్ అనేవి ఆర్గానిక్ ఫాస్ఫేట్స్ని క్లీవ్ చేసి లేదా హైడ్రోలైజ్ చేసి మన ఫాస్ఫేట్ గ్రూప్స్ని లిబరేట్ చేస్తాయి, రిలీజ్ చేస్తాయి. ఈ ఎంజైమ్స్ అనేవి మనకి ప్రోస్టేట్ టిష్యూస్లో ఎక్కువ కనిపిస్తాయి, ఎస్పెషలీ ప్రోస్టేట్ ఎపిథీలియల్ సెల్స్, తర్వాత ఎరిథ్రోసైట్స్ దట్ ఇస్ RBC, స్ప్లీన్, కిడ్నీ ఎక్సెట్రా. ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ ఇది మనకి చాలా కామన్ అని విన్నాము. సో దీస్ ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ లైక్ మైక్రో ఆర్గానిజమ్స్, టిష్యూస్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గన్స్ లైక్ కనెక్టివ్ టిష్యూ, ఇన్వర్టిబ్రేట్స్, హ్యూమన్ బాడీస్ అన్నిటి నుంచి మ్యాక్సిమం. ఈకోలో అయితే పెరిప్లాస్మిక్ స్పేస్లో మనకి ఇది ఎక్కువ ఉంటుంది అండ్ ఇది హీట్ స్టేబుల్ ఎంజైమ్. హ్యూమన్స్లో అయితే డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది బేస్డ్ అపాన్ ద ఆరిజిన్ ఎక్కడైతే ఉందో, అండ్ ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ మెటబాలిజం అండ్ డెవలప్మెంట్ విత్ ఇన్ ది స్కెలిటన్ సిస్టమ్. ఇది మనకి బయోమార్కర్స్ కింద యూజ్ చేస్తాము మన ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ని, బికాజ్ ఇట్ హెల్ప్స్ అంటే ఎలివేటెడ్ లెవెల్స్ ఏమైనా అయితే కనుక ఇట్ హెల్ప్స్ ఇన్ ద డయాగ్నోసిస్ ఆఫ్ హెపటైటిస్, ఆస్టోమెలిషియా ఎక్సెట్రా. స్ట్రక్చర్ ఇది హోమోడైమర్ అండ్ దీని మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 86 kilodaltons ఆర్ 86,000 daltons. సో పేర్లోనే హోమోడైమర్ 2 monomers యూనిట్స్ ఉంటాయి అండ్ ఇవి రెండు సిమిలర్గా ఉంటాయి. సో ఒక మోనోమర్లో ఏమున్నాయో చూద్దాం. సో ఈచ్ మోనోమర్లో మనకి 5 cysteine residues ఉన్నాయి అండ్ 2 జింక్ ఆటమ్స్ ఉన్నాయి అండ్ 1 మెగ్నీషియం ఆటమ్ ఉన్నాయి. ఇవి మెయిన్గా క్యాటలిటిక్ ఫంక్షన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఆబ్వియస్గా ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ పేర్లోనే ఆల్కలైన్ నేచర్ ఉంది కాబట్టి సో ఇది ఆప్టిమల్గా ఎక్కడ యాక్టివ్గా ఉంటుందంటే హై ఆల్కలైన్ pH ఎన్విరాన్మెంట్స్లో, ఎస్పెషల్లీ రిమార్కబుల్లీ pH 10 దగ్గర బాగా హై యాక్టివిటీ ఆర్ ఆప్టిమల్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది మనకి. మన హ్యూమన్ బాడీలో అయితే మన ఎంజైమ్కి 4 ఐసోఫార్మ్స్ ఉన్నాయి. 3 ఏమో టిష్యూ స్పెసిఫిక్ ఐసోఫార్మ్స్ అయితే ఒకటి నాన్ టిష్యూ స్పెసిఫిక్ ఐసోఫార్మ్. టిష్యూ స్పెసిఫిక్ ఐసోఫార్మ్స్ అంటే మనకి ప్లాసెంటల్ సెల్స్, జర్మ్ సెల్స్లో, ఇంటెస్టైనల్ సెల్స్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికి రిలేటెడ్ జీన్స్ అనేవి అన్ని క్రోమోజోమ్ 2 మీద ఉంటాయి. వెరాజ్ నాన్ టిష్యూ స్పెసిఫిక్ ఐసోఫార్మ్ మాత్రం క్రోమోజోమ్ 1 మీద ఉంటుంది, దాన్ని ఎన్కోడ్ చేసే జీన్స్ అన్ని. మన ఎంజైమ్ పోస్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్స్లో గ్లైకోసైలేషన్ అండర్గో అవుతుంది. ఈ ప్రాసెస్లోనే మనకి 2 జింక్ ఆటమ్స్ అండ్ 1 మెగ్నీషియం అయాన్ అనేది 1 మోనోమర్కి యాడ్ అవుతాయి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఫార్మింగ్ ఆఫ్ యాక్టివ్ సైట్. సో యాక్టివ్ సైట్లో మనకి 3 మెయిన్ సైట్స్ ఉంటాయి, A, B, C.
జింక్ యాటమ్స్ వచ్చేసి మనకి ఏ అండ్ బి సైడ్స్ని ఆక్యుపై చేస్తాయి. అలాగే మెగ్నీషియం వచ్చేసి సి సైట్ని ఆక్యుపై చేస్తుంది. కానీ నేను ఇప్పుడు చెప్పింది దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 1 మోనోమర్, కానీ మనది డైమర్ అంటే 2 మోనోమర్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఎన్ని ఉంటాయి? సో మనకి 4 జింక్ యాటమ్స్ ఉంటాయి అండ్ 2 మెగ్నీషియం యాటమ్స్ ఉంటాయి. సో ఫుల్లీ యాక్టివ్ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ మనం ఇలాగ రిఫర్ చేయొచ్చు. Zn zinc in the place A, Zn that occupied B place, and magnesium that occupies C place, C site. Okay, taken twice అని ఎందుకు వచ్చిందంటే బికాస్ అది మొత్తం టోటల్ 2 మోనోమర్ యూనిట్స్ కలిపి, అందుకే టేకెన్ ట్వైస్ అని వచ్చింది. అండ్ మన యాక్టివ్ సైట్ దగ్గర మన ఎంజైమ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో యాక్టివిటీ జరగాలంటే మన సబ్స్ట్రేట్ వచ్చేసి ఎక్కడ బైండ్ అవుతుందంటే బిట్వీన్ ది జింక్ అయాన్స్ ఇన్ ద యాక్టివ్ సైడ్స్లో మనకి జింక్ అయాన్స్ ఏ అండ్ బి సైడ్స్లో ఉంటాయి చూడండి, వాటి మధ్యన సబ్స్ట్రేట్ వచ్చి అటాచ్ అవుతుంది. సో ఆ కోఆర్డినేషన్ త్రూ మన ఫాస్ఫేటేజ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది, అంటే రిమూవల్ ఆఫ్ ఫాస్ఫేట్ అయాన్స్ ఆర్ ఫాస్ఫేట్ గ్రూప్స్ బై హైడ్రాలిసిస్ రియాక్షన్. ఈ రియాక్షన్లో మనకి మెగ్నీషియం అనేది ఇన్వాల్వ్ అవ్వదు. మన ఎంజైమ్ అనేది 2 types ఆఫ్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. వన్ ఈజ్ హైడ్రాలిసిస్, మనకు తెలిసిందే. ద సెకండ్ వన్ ఇస్ ట్రాన్స్ఫాస్ఫోరిలేషన్. ఈ ట్రాన్స్ఫాస్ఫోరిలేషన్ అంటే ఫాస్ఫేట్ గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేయడం. ఓకే, దిస్ ఇస్ సెకండరీ ఫంక్షన్, నాట్ ది ప్రైమరీ ఫంక్షన్. ప్రైమరీ ఫంక్షన్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ ఫాస్ఫేట్ అయాన్సే. సో మన మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎంజైమ్ చూసుకుంటే మన హైడ్రాలిసిస్ రియాక్షన్లో మనకి సీరైన్ ఫాస్ఫేట్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అయ్యి దాంతో ఫైనల్గా మనకి ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్స్ అండ్ ఆల్కహాల్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. మన ఆల్కలైన్ ఫాస్ఫేటేస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ది ఫస్ట్ వన్ ఇస్ బ్యాక్టీరియల్ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్, BAP. ఇది వచ్చేసి మన 3' ఎండ్స్ దగ్గర అలాగే 5' ఎండ్స్ దగ్గర ఉన్న ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ని రిమూవ్ చేసేస్తుంది. దట్ ఈస్ ఫ్రమ్ న్యూక్లిక్ యాసిడ్. సో న్యూక్లిక్ యాసిడ్స్ దగ్గర ఉన్న 3' ఎండ్ లేదా 5' ఎండ్ దగ్గర ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఉంటే కనుక హైడ్రాలిసిస్ రియాక్షన్స్ ద్వారా అవి తీసేస్తుంది మన బ్యాక్టీరియల్ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్. ఇది ఎక్కువగా మనకి యూజ్ అయ్యేది లేబులింగ్ ప్రాసెస్లో, ఎండ్ లేబులింగ్ ముందు యూజ్ చేస్తాము ఈ ఎంజైమ్ని. అలాగే వెక్టార్లోకి మనము జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇన్సర్ట్ చేయక మునుపు మనము ఈ వెక్టార్కి ఉన్న ఫాస్ఫేట్ మాలిక్యూల్స్, ఎండ్స్లో ఉన్న ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ని తీసేస్తాము. మన BAP మ్యాక్సిమం ఆప్టికల్ యాక్టివిటీ వచ్చేసి 65 degrees టెంపరేచర్ దగ్గర ఉంది. బట్ దీని యాక్టివిటీ వచ్చేసి ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్స్ ప్రెజెన్స్లో డిక్రీజ్ అవుతుంది. సో ఇవి ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్స్కి సెన్సిటివ్. నెక్స్ట్ టైప్ CIP, కాఫ్ ఇంటెస్టైనల్ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్. ఇది కాఫ్ ఇంటెస్టైన్ నుంచి మనం ఐసోలేట్ చేసుకుంటాం. ఈ ఎంజైమ్ అనేది 5' ఎండ్ ఆఫ్ DNA ఆర్ RNA నుండి ఫాస్ఫేట్ గ్రూప్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఎంజైమ్ ఎక్కువ జీన్ క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్స్లో యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మన వెక్టార్ ఒకటి ఉంది, ఆ వెక్టార్ని నేను క్లీవ్ చేసుకున్నాను సో దట్ నా జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని నేను ఇన్సర్ట్ చేయడానికి. కానీ క్లీవ్ చేసిన తర్వాత నా జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్లీవ్ చేసుకుని అది ఈ రెండు కలిపి ఇన్క్యుబేట్ చేసి ఈ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాస్త మన లైగేట్ వెళ్ళి వెక్టార్కి లైగేట్ అవ్వాలి. ఈ లైగేట్ అయ్యే లోపలే మన వెక్టార్ సెల్ఫ్ లైగేట్ అయిపోతుంది. అంటే ఎక్కడైతే కట్ చేసామో మళ్ళీ అది అతుక్కుపోతుంది అక్కడే. అలా అతుక్కోకుండా మనం ఈ ఎంజైమ్ని యూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ కాఫ్ ఇంటెస్టైనల్ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్. సో 5' ఎండ్ దగ్గర వెక్టార్లో 5' ఎండ్ దగ్గర మన ఫాస్ఫేట్ గ్రూప్స్ తీసేస్తాము. సో సెల్ఫ్ లైగేటింగ్ అనేది అవ్వదు, ఆర్ రీసర్కులైజేషన్ అనేది అవ్వదు, మళ్ళీ రీసర్కిల్ అయిపోవడం అనేది జరగదు. సో వెక్టార్ మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కలిగి ఉండే ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది దీని ద్వారా. నెక్స్ట్ టైప్ ష్రింప్ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్, SAP. ష్రింప్ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ అనేది హైలీ స్పెసిఫిక్, చాలా స్పెసిఫిక్గా యాక్ట్ చేస్తుంది. బట్ హీట్ లెబైల్, సో హీట్ సెన్సిటివ్ అనమాట. ఎక్కువ హీట్లో ఇది సస్టైన్ అవ్వలేదు. ఇది మనం ఆర్కిటిక్ ష్రింప్, దాని పేరు పాండెలస్ బొరియాలిస్ నుండి ఐసోలేట్ చేస్తాం. ఈ ఎంజైమ్ యాక్టివిటీ సేమ్ ఇందాకట్లానే CIP లాగా 5' ఎండ్ నుంచి ఫాస్ఫేట్ గ్రూప్ని రిమూవ్ చేయడం. బట్ ఇందాక మనం ఓన్లీ DNA అండ్ RNA గురించి మాట్లాడుకున్నాం. బట్ ష్రింప్ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అయితే DNTPs అండ్ ప్రోటీన్స్ నుంచి కూడా మనం ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ రిమూవ్ చేసుకోవచ్చు. ఈ SAP కూడా CIP లాగా ఇందాక మన కాఫ్ ఇంటెస్టైనల్ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ లాగానే, బట్ స్పెసిఫిసిటీ సేమ్ ఉన్నా కూడా ఈ రియాక్షన్స్ అనేవి మన ష్రింప్ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ రియాక్షన్స్ అనేవి
ఇర్రివర్సిబుల్ అయిపోతాయి వెన్ ది హీట్ ట్రీట్మెంట్ ఈజ్ అబౌట్ 65%. ఒక్కసారి మనకి 65 degrees టెంపరేచర్ రీచ్ అయింది అనుకోండి 15 minutes వరకు, దెన్ మన ఫాస్ఫేట్ గ్రూప్స్ రిమూవల్ అనే రియాక్షన్, మన హైడ్రాలసిస్ రియాక్షన్ ఇర్రివర్సిబుల్ అయిపోతుంది. ఈ ఎస్ఏపి అనే ఎంజైమ్ కూడా మనం క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్స్ లో ఎక్కువ యూజ్ చేస్తాము. ద ఫస్ట్ థింగ్ ఇస్ రిమూవల్ ఆఫ్ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఫ్రమ్ 5' అండ్ దాని తర్వాత సబ్సిక్వెంట్ లేబులింగ్ చేసుకోవచ్చు ఫర్ ది ఎండ్స్. అండ్ అలాగే సెల్ఫ్ లైగేషన్ అవ్వకోకుండా, మన ప్లాస్మిడ్ ఇందాక మనం వెక్టార్ గురించి ఏదైతే మాట్లాడుకున్నామో సెల్ఫ్ లైగేషన్ అవ్వకోకుండా ఈ ఎస్ఏపి యూజ్ చేసుకోవచ్చు. అలాగే పీసీఆర్ ప్రోడక్ట్ని సీక్వెన్సింగ్ కోసం ప్రిపేర్ చేయడానికి మన ఎస్ఏపి యూజ్ అవుతుంది. అలాగే పీసీఆర్ మిషన్ రన్ అవుతున్నప్పుడు మనకి రియాక్షన్ సెటప్ చేసినప్పుడు మీరు లాస్ట్ టైం పీసీఆర్ వీడియో చూసుంటే మీకు లాస్ట్లో కొన్ని ఎండ్స్ అనేవి మిగిలిపోతాయి. ఓకే, కొన్ని ఎండ్స్ అనేవి ఆ టైంలో ఇంకా మనకు ఉంటే కనుక కొంచెం ఎక్స్టెండ్ అవుతాయి. సో అలాంటి అన్వాంటెడ్ ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఉంటే అవి మన ఎస్ఏపి ద్వారా ఇన్యాక్టివేట్ అయిపోతాయి. సో ఈ ఇన్యాక్టివేషన్ మన డౌన్ స్ట్రీమ్ సీక్వెన్సింగ్ అప్లికేషన్లో బాగా యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ పిక్చర్లో చూస్తే వీ హ్యావ్ డిఎన్ఏ స్టాండ్, టూ స్టాండ్స్ ఆఫ్ డిఎన్ఏ, డబుల్ డిఎన్ఏ స్టాండ్స్. ఓకే, ఫాస్ఫేట్స్ ఉన్నాయి 5' ఎండ్స్లో. ఓకే, సింపుల్గా ఐఎమ్ ట్రీటింగ్ దాట్ విత్ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్. సో వాట్ హ్యాపెండ్, ద ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఎట్ ది 5' ఎండ్స్ వేర్ రిమూవ్డ్ అండ్ సెపరేటెడ్. ఫైనలీ అప్లికేషన్స్, ఇవి ఆల్రెడీ మనం చదువుతున్నప్పుడే మనకి వచ్చేసినాయి పాయింట్స్. ద ఫస్ట్ వన్ ఈస్ డీఫాస్ఫోరిలేషన్ ఆఫ్ డిఎన్ఏ. సింపుల్గా మన ఎండ్స్ దగ్గర ఉన్న ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ని రిమూవ్ చేసేయటం. ద సెకండ్ వన్ ఈస్ ట్రీట్మెంట్ ఆఫ్ డిఎన్టీపీస్ ఇన్ పీసీఆర్ రియాక్షన్ ప్రయర్ టు సీక్వెన్సింగ్. థర్డ్ వన్ ఈస్ టు ప్రివెంట్ సెల్ఫ్ లైగేషన్ ఆఫ్ లీనియరైజ్డ్ ప్లాస్మిడ్స్. ద ఫోర్త్ వన్ టు ప్రిపేర్ పీసీఆర్ products for sequencing. The last one, to inactivate remaining DNTPs from PCR product